దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఏప్రిల్ 10 శక్తివంతమైన రోజు. తులా రాశి వారికి సాయంత్రం 6:30 జరగబోయే సంఘటనలు ఇవే. ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? ఏప్రిల్ 10 శక్తివంతమైన రోజున తులా రాశి వారికి సాయంత్రం 6:30 ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్త నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులా రాశి కిందకి వస్తారు. ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం చాలా శక్తివంతమైనది, చాలా గంభీరమైనది. దేవుడు స్వయంగా తీర్పు ఇచ్చిన రోజు. అదే ఏప్రిల్ 10. తులా రాశి వారికి ఈరోజు సాయంత్రం 6:30 ఒక అద్భుతం అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి. కానీ ఈ విషయాన్ని వినడానికి ధైర్యం అయితే ఉండాలి. ఎందుకు అంటే ఈ సంఘటన మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకత అయితే ఏప్రిల్ 10 ఎందుకు ప్రత్యేకమో తెలుసా? ఈరోజు గ్రహాల సంచారం చాలా ప్రత్యేకంగా ఉంది. శుక్రుడు, గురుడు కలిసి ఒక శుభయోగాన్ని అయితే సృష్టిస్తున్నారనే చెప్పుకోవాలి. తులా రాశి వారికి ఇది ఒక తీర్పు రోజు. మీరు గతంలో చేసిన ఒక మంచి పనులు లేదా చెడు పనులు వీటికి ఫలితాన్ని అయితే ఇవ్వబోయే రోజు ఇదే అని అయితే చెప్పుకోవచ్చు. సాయంత్రం 6:30 జరగబోయేది. సరిగ్గా సాయంత్రం 6:30 మీ ఇంటి దగ్గర లేదా మీరు ఉన్న చోటు ఒక అప్రయత్నతగా సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ సంఘటన చాలా మీ జీవితాన్ని మీద అయితే ప్రభావం చూపుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి వస్తాడు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం అయితే జరగబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా కాదు, దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చిన సంకేతంగా అయితే భావించవచ్చు. జాగ్రత్తలు. ఈరోజు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని నమ్మకండి. మీ స్నేహితుల్లో ఒకరు మీపై అసూయపడుతున్నారు. మీ విజయాలను చూసి కొందరు బాధపడుతున్నారు. అందుకనే ఈరోజు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ముఖ్యమైనది అని అయితే గుర్తుంచుకోండి. అదృశ్య సంకేతాలు. అయితే ఈరోజు మీరు కొన్ని సంకేతాలను గమనిస్తారు. అయితే తెల్ల పువ్వులు కనిపిస్తే అదృష్టం, పక్షులు శబ్దం వినిపిస్తే శుభవార్తలు, అనుకోకుండా డబ్బు దొరికితే విజయం దగ్గరలో ఉంది అని అయితే అర్థం చేసుకోండి. ఇవి అన్నీ దేవుడు మీకు ఇస్తున్న సంకేతాలను అయితే గుర్తుంచుకోండి. చేయవలసిన పనులు. అయితే ఈరోజు సాయంత్రం 6 ఒక దీపం వెలిగించి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది చేస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ అయితే తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు. అయితే మిత్రులారా, ఈరోజు మీరు చేసే ఒక చిన్న పని మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుందని అయితే గుర్తుంచుకోండి. దేవుడు మీకు ఒక ఛాన్స్ ఇచ్చాడనే చెప్పాలి. ఆ ఛాన్స్ కనుక మీరు మిస్ అయితే మీ జీవితంలో మరలా ఇలాంటి ఛాన్స్ రాదని అయితే గుర్తుంచుకోండి. గత జన్మ ఫలితములు. అయితే తులారాశి మిత్రులారా, మీరు ఇప్పుడు అనుభవిస్తున్న కొన్ని సంఘటనలు అయితే ఈ జన్మలో చేసినవి అయితే కాదు అనే చెప్పుకోవచ్చు. ఇది మీ గత జన్మలో చేసిన కర్మలకు ఫలితాలను అయితే చెప్పవచ్చు. మీరు ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఇప్పుడు దేవుడు మీకు రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. కానీ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే ఈరోజు ఆ ఫలితం మీ ముందుకు వస్తుంది. అందుకనే ఏప్రిల్ 10 ఒక కర్మ తీర్పు రోజు అని అయితే చెప్పుకోవచ్చు. ఒక గుప్త శక్తి మీతో ఉంది అని అయితే చెప్పవచ్చు. మీకు తెలియకపోవచ్చు, ఒక గుప్త శక్తి ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం కాదు, లేదా మీరు బాధల్లో ఉన్నప్పుడు కాదు, మీ శక్తి మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. ఏప్రిల్ 10 సాయంత్రం ఆ శక్తి మీకు ఒక సంకేతాన్ని అయితే ఇస్తుంది. అది ఒక కళ రూపంలో కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా కూడా కావచ్చు. డబ్బు అండ్ కెరియర్లో మార్పులు. అయితే ఈ రోజు తర్వాత మీ ఆర్థిక పరిస్థితిలో పెద్ద మార్పు అయితే వస్తుంది అనే చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు వస్తుంది. కొత్త జాబ్ అవకాశాలు వస్తాయి. బిజినెస్లో లాభాలు పెరుగుతాయి. కానీ ఒక చిన్న తప్పు చేస్తే ఈ అవకాశం మిస్ అవుతారని అయితే గుర్తుంచుకోండి. అందుకనే జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ అండ్ సంబంధాలు. అయితే మీ జీవితంలో ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా రోజులుగా గమనిస్తున్నాడు లేదా గమనిస్తుంది, కానీ చెప్పడానికి భయపడుతున్నాడు లేదా భయపడుతుంది. ఏప్రిల్ 10 తర్వాత ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తాడు. ఇది ఒక దైవ సంకేతంగా అయితే భావించండి. మీరు ఆ వ్యక్తిని గమనిస్తే మీ జీవితంలో అయితే సెటిల్ అవుతారనే చెప్పుకోవచ్చు. అయితే
ప్రమాద సూచనలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన హెచ్చరిక అయితే రాత్రి 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడకండి. ఎవరి మీదైనా త్వరగా నమ్మకం పెట్టుకోకండి. ఎందుకు అంటే మీ శత్రువులు కూడా ఈరోజే యాక్టివ్గా ఉంటారని అయితే గుర్తుంచుకోండి. కళల్లో వచ్చే సంకేతాలు ఏప్రిల్ 10 రాత్రి మీకు ఒక ప్రత్యేకమైన కళ వస్తుంది. దేవుడు కనిపించవచ్చు, ఒక వృద్ధ వ్యక్తి మీతో మాట్లాడవచ్చు, ఒక వెలుగు కనిపించవచ్చు. ఈ కళలు సాధారణంగా కాదు, ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలుగా అయితే గుర్తుంచుకోండి. శక్తివంతమైన పరిహారం మీకు తెలియకపోయినా తప్పకుండా చేయవలసిన ఒక చిన్న పరిహారం ఇది అని అయితే గుర్తుంచుకోండి. ఒక పేదవారికి ఆహారం ఇవ్వండి, అలాగే ఒక పక్షులకు గింజలు పెట్టండి, ఒక చెట్టుకు నీరు పెట్టండి. ఇవి చేస్తే మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది, అదృష్టం మీ వైపు తిరుగుతుందని అయితే గుర్తుంచుకోండి. మిత్రులారా, ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం ఏప్రిల్ 10 సాయంత్రం 6:30 మీకు అర్థమవుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం మీరు ఈ వీడియోని గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు అనుకుంటారు ఇది నిజమే జరిగింది అని. ఇంటి దగ్గర జరిగే రహస్య సంకేతాలు. తులారాశి మిత్రులారా, ఏప్రిల్ 10 సాయంత్రం మీ ఇంటి ముందు లేదా మీ పరిసరాల్లో ఒక చిన్నగా గమనించని సంఘటన జరుగుతుంది. ఒక అపరిచితమైన వ్యక్తి కనిపించవచ్చు, లేదా ఒక చిన్న వస్తువు మీ దృష్టి పడుతుంది. అది ఎప్పుడూ లైట్గా తీసుకోకండి. అది ఒక దైవ సూచనగా అయితే భావించండి. మీ పేరు పిలిచే శబ్దం. అయితే ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం అయితే జరగవచ్చు అనే చెప్పాలి. మీ పేరు ఎవరో పిలిచినట్లు అనిపిస్తుంది, కానీ మీ చుట్టూ ఎవరు ఉండరు. భయపడకండి, ఇది చెడు కాదు. ఇది మీకు ఒక హెచ్చరిక లాంటిది, లేదా ఒక మార్గదర్శకత్వం. మీరు చేస్తున్న పనులు ముందుగానే జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెబుతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. అదృష్టాన్ని తెరిచే గడియారం. అయితే సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్యలో ఈ 30 నిమిషాలు మీ జీవితంలో చాలా కీలకమనే చెప్పుకోవాలి. మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు మాట్లాడే ఒక మాట మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకనే ఈ సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకండి. మీ మనస్సులో వచ్చే ఫీలింగ్స్ అయితే ఆ సమయం దగ్గర పడుతున్నప్పుడు మీ మనస్సులో ఒక వింత అనుభూతి అయితే వస్తుంది. అయితే టెన్షన్ లేదా ఆనందం లేదా ఏదో జరుగుతుందనే ఫీలింగ్. ఇది సాధారణంగా కాదు, మీ అంతరాత్మ మీకు ముందే సంకేతాన్ని ఇస్తుంది. తప్పకుండా దూరంగా ఉండవలసిన విషయాలు. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. వాదనలకు దూరంగా ఉండండి. కోపం వచ్చినా కంట్రోల్ చేసుకోండి. ఎవరితోనూ గొడవ పడకండి. ఎందుకు అంటే ఒక చిన్న గొడవ పెద్ద సమస్యకు మార్చేలా అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, ఏప్రిల్ 10 శక్తివంతమైన రోజున తులారాశి వారికి సాయంత్రం 6:30 ఏం సంఘటనలు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః.